హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి ఎలక్షన్ కోసం అనమాట. అంటే మనకి ఈ మధ్య మనకి ఎలక్షన్ అనేది అడబడి చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎలక్షన్లో నాకు ఈ చిన్న డౌట్ వేసింది. ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఓటర్కి 2 ఓట్లు వస్తాయి కదా, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. ఆ రెండు కూడా మనకి మనం నచ్చినట్టు మనం ఎవరికైతే వేయచ్చో వాళ్ళు వేసుకోవచ్చు, మన ఇష్టం. అది చాయిస్ వాటర్దే, ఓకే, అది పర్వాలేదు. దీంట్లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి వాటర్కి 2 ఓట్లు ఉన్నాయి కదా, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. ఇప్పుడు ఎంపీకి ఆపేసి ఆ 2 ఓట్లు 2 ఓట్లలో ఆ ఎమ్మెల్యేలు ఇద్దరికి కేటాయించేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 2 ఓట్లు వచ్చాయి కదా, ఈ 2 ఓట్లలో ఆ పక్క ఒక ఎమ్మెల్యేకి ఈ పక్క ఒక ఎమ్మెల్యేకి 2 పార్టీలకి కలిపి 2 ఎమ్మెల్యేలు ఒకేసారి గెలిస్తే ఏం చేయాలి? అది నా డౌట్. ఇప్పుడు ఒకే దిక్కున కాకుండా అదే ఫార్ములా ప్రతి నియోజకవర్గానికి జరిగితే ఏమవుతుంది? ఇది నాకు ఎందుకు వచ్చిందంటే కొద్దిగా ఆలోచిస్తే ఈ డౌట్ అనేది వచ్చింది. ఎందుకంటే ప్రతి మనిషికి 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఎంపీది ఒకటి ఎమ్మెల్యేది. అయితే ఆ రెండు కూడా ఈ వాటర్ అనేవాడు 2 ఓట్లు కలిపి ఒక అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఆ 2 వేస్తే ఏమవుతుంది? ఒకవేళ పార్టీ ఒకే నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు వెళ్తే ఏమవుతుంది అనేది నాకు కొద్ది డౌట్ వేసింది. అందుకే మీకు షేర్ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. నిజంగా ఆలోచిస్తే నాకు కొద్దిగా ఏమవుతుందో కన్ఫ్యూజ్లో పడిపోయాం అనమాట. అంటే 2 గవర్నమెంట్లు ఫామ్ అవుతాయా, లేదంటే ఎంపీలు లేకపోతే ఆగిపోద్దా అన్నది నాకు కొద్ది కన్ఫ్యూజ్ అనమాట. నిజంగా ఇప్పుడు వచ్చి ఎక్కడా జరగలేదు ఈ సిచ్యువేషన్. అయితే ప్రజెంట్ నాకు అనిపించింది ఏంటంటే ఒకే నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు గెలితే ఏం చేయాలి? అది మళ్ళీ ఎలక్షన్ పెడతారా, లేదంటే అదే కంటిన్యూ చేస్తారో ఒక కన్ఫ్యూజ్లో ఉందన్నమాట. అందుకనేసి నేను నా డౌట్ని ఎవరైనా క్లారిఫై చేస్తారేమో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే నాకే డౌట్ ఉంది. ఎందుకంటే నాకు కూడా చాలామంది ఇదే అంటున్నారు, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉన్నాయి కదా, ఈ 2 ఓట్లలో సరిపోయే ఆ పక్క పార్టీ ఎమ్మెల్యేకి ఈ పక్క పార్టీ ఎమ్మెల్యేకి వేసేస్తే అది ఇద్దరికి వెళ్తారు కదా అన్న ఉద్దేశం చాలామంది అన్నారు. అయితే నాకు కూడా డౌట్ వేసింది, ఒరే ఇలా అయితే ఎంపీ ఏమైపోతాడు అనిపించింది. ఆ ఎంపీ గెలకపోతే ఏమవుతుంది, లేదంటే 2 ఎమ్మెల్యేలకు వెళ్తే ఏమవుతుంది? ప్లీజ్ షేర్ చేయండి, నాకు మాత్రం ఈ డౌట్ క్లారిఫై చేయండి.